దమ్ముంటే మీరు మొగోళ్ళు అయితే రండ్రాబాయ్ నేను ఏసీబీ ఆఫీస్ కడున్నా నాతో కొట్లాడిరా మీరు చెప్పాలి కదా వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు చిన్న అట్లా చేయొచ్చా మీరు కాదు సార్ సరే కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్ పోలీసు వాళ్ళు నోటీస్ సర్టిఫికేట్ ఇస్తలేరన్న కేటీఆర్ అన్న చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం అంతా కాంగ్రెస్ వాళ్ళకి ఒక సెకండ్ ఇచ్చేసారు మా పిల్లగాళ్ళకి ఇస్తలేరు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే నాయకులను బెదిరిస్తా ఉన్నారు ఆర్మూరులో కాంగ్రెస్ నాయకులు గుండాలు రౌడీగాళ్ళు దమ్ముంటే ప్రజలలో రండి మీరు పోటీ చేద్దాం మేము పోటీ చేద్దాం మీకు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పండి రా చిన్న ఈ పైసా వసూలు రెడ్డి చిన్న పెద్ద నడుమ ఇంద్రబాయ్ 10 ఏళ్ళు మేము బెదిరిస్తే మీరు ఉంటారా ఇక్కడ ఆర్మూర్లో 10 ఏళ్ళు మా ఏసీపీలు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకుండానా మా సిఐ లేకుండానా గవర్నమెంట్ నడిపించాలేమా నేను ఎమ్మెల్యేగా లేనా ఏ ఒక్క నా కొడుకుని ఎప్పుడన్నా నేను మాట్లాడినా ఇలా పోటీ చేస్తుంటే అంత భయం ఎందుకురా టీఆర్ఎస్ పార్టీ లేదు పోటీ చేస్తున్నాడో లేదన్నా 36 మంది నామినేషన్ వేస్తున్నారు బిడ్డ అంటే పైసా వసూలు రెడ్డి కానీ 23వ నంబర్లు వచ్చి వాడు వాడిని బెదిరిస్తాడు నాకు అట్టుకుంది ఆర్మూర్లో అడ్డ ఆర్మూర్ నుంచి కొట్లాడతా నేను ఆర్మూర్లోనే పోగొట్టుకున్న ఆర్మూర్లో గెలుస్తా బిడ్డ మీకు దమ్ముంటే 36 మంది నిలబెట్టండి మీరు ఏందిరాబాయ్ ఆర్మూర్లోనేమో అక్రమ సంబంధం ఢిల్లీలోనేమో వ్యతిరేక జాతీయ పార్టీలు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కలిసిపోతాడు వాడు వీడు సీట్లు పంచుకుంటాడు సుదర్శన్ రెడ్డి వస్తాడు రాకేష్ రెడ్డి గారి ఇంటికాడ ఛాయ్ తాగి తినిపోతాడు అరవింద్ గారు వస్తాడు సుదర్శన్ రెడ్డి గారి ఇంటికాడ తింటాడు ఈ అక్రమ సంబంధం ఏంద్రా మీ కాంగ్రెస్ బీజేపీలకు వాడు వీడు మాట్లాడుకొని మా వాళ్ళని బెదిరిస్తున్నాడు బిడ్డ చెప్తా ఉన్నా ఇది బెదిరిస్తే బెదిరే పార్టీ కాదు మెడలు పంచి తెలంగాణ సాధించిన పార్టీ మా స్టార్ హీరో కేసీఆర్ బిడ్డ కేసీఆర్ మమ్మల్ని పెంచిండు